తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాపులందరూ పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారని, అలాగే ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు సైతం ఆయన వెన్నంటే ఉన్నాయని, కులాల పేరుతో వైసీపీ నేతలు రాజకీయాలు చేయడం మానుకోవాలని జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి అన్నారు. కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గం వెంకటయ్యపాలెంలో వైసీపీ నేతలు కొందరు సమావేశమై కాపుల సమావేశం అనడం చాలా విడ్డూరంగా ఉందని, ఆ సమావేశానికి తనను ఎందుకు పిలవలేదని తుమ్మల రామస్వామి ప్రశ్నించారు. అసలు వారికి కాపు నేతలు అనే అర్హత ఎవరిచ్చారని నిలదీశారు. కొంతమంది కాపు నేతల సమావేశం అని పెట్టుకోవడం జరిగింది. ముందుగా కాపు నేతల సమావేశం అనేదాన్నే ముందుగా నేను ఖండిస్తా ఉన్నా. అది వైసీపీ నేతల సమావేశం అని పెట్టుకోవాలి తప్పించి కాపు నేతలని వీళ్ళని కాపు నేతలుగా ఎవరు గుర్తించారు, వీళ్ళ కాపు నేతలని చెప్పుకోవడానికి ఎవరు వీళ్ళకి అర్హత ఇచ్చారనేటువంటిది ముందుగా నేను అడుగుతా ఉన్నా. వారందరికీ కూడా వైసీపీ పార్టీలో సభ్యత్వాలు ఉన్నాయి. వైసీపీ నాయకులుగా చాలామంది అయ్యేవారే ఆ రోజు అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి కాపు నేతల సమావేశం అని పెట్టుకోవటం చాలా పొరపాటు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ నేతల సమావేశం అని పెట్టుకోవాలి. మరొక్కసారి మేము చెప్తా ఉన్నాం, మేమందరం కూడా కాపులు, నేను కాపుని. కాపు నేతల సమావేశం అయితే మమ్మల్ని పిల్లలు కదా మీరు. ఇప్పుడు ఈ సమావేశం పెట్టాం, అన్ని కులాల్లో ఉన్నాం, మేము అందరం ఉన్నాం. ఇది జనసేన పార్టీ. అంతే తప్పించి మీరేదో 4-5 కాపులు పెట్టేసుకుని మీరే కాపు కులాన్ని ఉద్ధరించేటట్టు మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదు. ముందుగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం, ఎప్పుడైనా మీరు సమావేశం పెట్టుకుంటే కాపు నేతల సమావేశం అనేటువంటి పేరు పెట్టగలిగితే అన్ని పార్టీల్లో కాపు నేతలు ఉన్నారు. అందరినీ పిలవండి, సమావేశం పెట్టి దానికి కాపు నేతల సమావేశాలు పెట్టాలి. కానీ మీరు 4-5 కలిపి కాపు నేతల సమావేశం అని పెట్టడం మరొకసారి పెడితే అది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తూ, ఈరోజు ముఖ్యంగా ఏదైతే కాపు నాయకులుగా చెప్పుకొని చాలామంది అవుతున్నటువంటి వారు జగన్మోహన్ రెడ్డి కుట్రకి లో భాగంగా కొంతమంది 2-3 వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులను పిలిచి, వాళ్ళ కాపు నాయకులు కాదు, కాపు అని చెప్పుకుంటున్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి వారిని పిలిచి కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు ఎక్కువగా మొన్న ఎలక్షన్లో 180% ఉన్నారు. ఇప్పుడు 100% కాపులు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉన్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కాపుల్లో విభేదాలు సృష్టించాలి అని 2-3 నాయకులకి మరి ఏం ఆచి చూపారో తెలియదు. మనం అధికారంలోకి వస్తూ ఉన్నాం, నీకు ఏదో పెద్ద పదవి కట్టబెడతా ఉన్నారో లేకపోతే ఏమని చెప్పారో తెలియదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, మీకు పదవులు మళ్ళీ ఒకసారి వచ్చి వచ్చేది లేదు. ఎందుకు ఈ కులాన్ని మీరు అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు? మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల యువతని కూడా ఆయన ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఉంటే, మీరు ఏమనుకుంటా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారిని మనం వెనక్కి నెట్టాలనుకుంటా ఉన్నారు. రామచంద్రపురంలో పోటీ చేశారు, మండపేట ఉంది. పంతం నానాజీ గారు మాట్లాడుతూ నా మీద జగన్మోహన్ రెడ్డిని పోటీ చేయమని అడిగారు. అడిగితే మీరేం చెప్పాలో ఒక వైసీపీ నాయకుడిగా, అక్కడ మాకు ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు చాలా చెప్పాలి. యాక్చువల్గా ఇక్కడ గతంలో ఎమ్మెల్యే చేసిన కన్నబాబు గారు ఉన్నాడు, లేకపోతే మొన్న కూడా పోటీ చేశారు, ఓడిపోయారు. మాకు నాయకుడు ఉన్నాడు కదా, ఆ నాయకుడు చూసుకుంటాడని చెప్పాలి తప్పించి ప్రత్యేకంగా మీరు రూరల్ మీద ఎందుకు కన్నేశారనేటువంటిది కూడా ఈ సందర్భంగా ఇప్పుడు నానాజీ గారు మాట్లాడిన సందర్భంలోనే కాదు, మీరు 2-3 పర్యాయాల నుంచి కూడా ఈ కాకినాడ రూరల్ వస్తారంటుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలు భయపడతా ఉన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తాం.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని వేంపాడు టోల్ ప్లాజా వద్ద 1,32,00,000 విలువైన 264 కేజీల గంజాయిని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా ఎర్టిగా కారులో తరలిస్తున్న గంజాయితో పాటు 5 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న 4గురిని అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు డీఎస్పీ తెలియజేశారు. మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి అంటే ఈవినింగ్ అరౌండ్ 7 o'clock టైంలో మా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు మరియు ఈగల్ టీం వాళ్ళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన నక్కపల్లి ఇన్స్పెక్టర్ గారు మురళి గారు, అలాగే నక్కపల్లి ఎస్ఐ సన్నిబాబు, అంజున్, తర్వాత హెడ్ కానిస్టేబుల్ పవన్, హోంగార్డ్స్ రాజు, అలాగే డ్రైవర్ గణేష్ అండ్ ప్రసాద్ హైవే మొబైల్ వీళ్ళంతా కూడాను వచ్చిన ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడానికి గాను మన వేంపాడు చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారండి. అట్లాగే అదే సమయంలో విశాఖపట్నం వైపు నుంచి మనకి వచ్చిన సమాచారం మేరకు ఒక వెహికల్ ఇన్నోవా వెహికల్ అంటే TS08FW 6643 AP 39WB 3488 ఇన్నోవా కార్ అండి. అలాగే ఎర్టిగా కారు ఒకటి, ఈ 2 వెహికల్స్ కూడా వస్తున్నాయి. వచ్చేటప్పుడు మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసేసరికి మనల్ని చూసి 2 వెహికల్స్ కూడా యూటర్న్ తీసుకొని అగైన్ పోలీసులు చెక్ చేస్తున్న ఉద్దేశంతో యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా మనకున్న వెహికల్, పోలీస్ వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ని రోడ్డుకి అడ్డుగా పెట్టి బ్లాక్ చేసి ఈ వెహికల్స్ని పట్టుకోవడం జరిగింది. అట్లాగే అందులో నుంచి పారిపోతున్న వ్యక్తులను కూడా మన వాళ్ళు అప్రిహెండ్ చేయడం జరిగింది. టోటల్గా ఒక ఇన్నోవా వెహికల్లో కవట సాయి తేజ అని ఇది హైదరాబాద్ అండి, అలాగే సచిన్ గెహ్లాట్ అని మధ్యప్రదేశ్, కానీ హైదరాబాద్లో ఉంటూ వర్క్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరిని ఇన్నోవా కార్లో నుంచి మనం అప్రిహెండ్ చేయడం జరిగింది. అలాగే ఎర్టిగా కార్లో నుంచి సోమేష్ అని కేరళ ఆయన. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా పద్మ పురస్కారాల 2వ విడత ప్రధానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో దేశానికి విశేష సేవలు అందించిన ప్రముఖులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అత్యున్నత పౌర పురస్కారాలను అందజేశారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్, మమ్ముటి, మాధవన్, భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు. श्री मागंटी मुरली मोहन, कला फिल्म अभिनय। श्री गद्दे बाबू राजेंद्र प्रसाद, कला अभिनय। श्री माधवन रंगनाथन, कला अभिनय।
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ నేతల నుంచి నైతిక విలువలు నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర రాజకీయం లేదన్న మంత్రి దుర్గేష్. పవన్ ను కుల చట్రంలోకి నెట్టాలనుకుంటే ప్రజలే బుద్ధి చెప్తారని వ్యాఖ్య. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో పోలీసులను పోలీసులే కాపాడుకునే కుట్రలో భాగంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి. ఎంపీ కేసినేని చిన్ని మంత్రి నారా లోకేష్ అండదండలతో ఎన్టీఆర్ జిల్లాలో అక్రమ దందాలు సాగుతున్నాయి. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపణలు. రాష్ట్రపతి భవన్ వేదికగా అట్టహాసంగా పద్మ పురస్కారాల ప్రదానం. ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్న పలువురు ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.